హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను కొత్తిమీర టమాటా పచ్చడి అయితే చేశాను. ఈ పచ్చడి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో ఇలా పచ్చడిలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చూసేద్దాం ఎలా చేయాలి అనేది అయితే. నేనైతే ముందుగా ఆయిల్ అయితే పెట్టుకున్నాను. ఆయిల్లో కొంచెం అయితే శనగపప్పు వేయాలి, ఒక స్పూన్. తర్వాత మినపప్పు వేయాలి. తర్వాత కొంచెం వేరుశనగ గుళ్ళు కూడా వేయాలి. తర్వాత జీలకర్ర అయితే వేయాలి. ఈ 4 వేసిన తర్వాత వీటిని బాగా వేయించుకోవాలి. మేము మా స్టైల్లో ఇలా టమోటా కొత్తిమీర పచ్చడిని అయితే చేస్తానన్నమాట. మీ అందరికీ నచ్చితే మాత్రం ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. తర్వాత అయితే సగం పచ్చిమిర్చి, సగం ఎండుమిర్చి, వెల్లుల్లి రబ్బలు వేసి వీటిని కూడా బాగా అయితే వేగనివ్వాలి. వెల్లుల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి సగం, ఎండుమిర్చి సగం వేసుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది. తర్వాత నేను 2 టమాటాలు అయితే తీసుకున్నానండి. 2 టమాటాలు ఇంకా కొంచెం చింతపండు అనమాట. వీటిని కూడా బాగా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు వేయించుకుని తర్వాత కొత్తిమీరని కూడా వేసి కొత్తిమీరని కూడా బాగా వేగనివ్వాలన్నమాట. మరీ అంత ఎక్కువ బాగా కాకుండా మీడియంగా వేయించిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి ఇలా మెత్తగా కాకుండా ఇలా అయితే మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత నేనైతే తాలింపు వేసానండి. మీ ఇష్టం, తాలింపు వేసుకోవచ్చు, వేయకపోవచ్చు. కానీ తాలింపు వేస్తే ఇంకా టేస్ట్ వస్తుందన్నమాట. ఇలా ఇలా కొత్తిమీర టమాటా పచ్చడి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. మీకు పచ్చడిలో నెయ్యి వేసుకుని తింటాం అలవాటు ఉందా? నాకైతే ఎక్కువ ఇలా నెయ్యి వేసుకుని తింటాను. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి.